హాయ్ అండి. నమస్కారం. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామని ఒక్క అడుగు ముందుకేసినందుకు మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. వై? బికాజ్ మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మీ ఫ్యామిలీ కోసం హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఖర్చులుంటాయో వాటిని సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి, సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే చాలా కష్టం. కాబట్టి బట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మీరు బెనిఫిట్స్ కన్నా ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోవాలి. ఎందుకనంటే ఏ ప్రాబ్లమ్‌కి ఎప్పుడు కవరేజ్ వస్తుంది అనేది తెలుసుకోకుండా ఎవ్వరి దగ్గర ఈ వీడియో మీకు పంపిన పర్సన్ దగ్గరతో సహా ఇంకెవ్వరి దగ్గర కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయే టర్మ్స్ అండ్ కండిషన్స్ దేశంలో ఉన్న అన్ని కంపెనీలలో ఇవే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయిపోతారు. ఇవి ఐఆర్‌డీఏ కండిషన్స్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే గనక ఇప్పుడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నాను నేను. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏమైనా చేంజెస్ అయితే గనక రెగ్యులర్‌గా మీరు మీ అడ్వైజర్‌తో కాంటాక్ట్‌లో ఉండండి. సో, ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే గనక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనం 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయితేనే, మినిమమ్ 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయితేనే హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తది. సో, ఇక్కడ 24 అవర్స్ అంటే జనరల్‌గా మనం ఏమంటాము, 1 డే హాస్పిటలైజేషన్ అంటాము. 1 డే అని అన్నప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు 20థ్ డేట్ అని అనుకుందాము. ఈరోజు ఈ టైంకి నేను అడ్మిట్ అయ్యానని అనుకోండి. రేపు మార్నింగు 21st డేట్ అవుతది. నేను పొద్దున 10:00 నేను డిశ్చార్జ్ అయిపోయానని అనుకుందాము. సో, అంటే జనరల్‌గా క్యాలెండర్‌లో డేట్ మారింది గానీ, గడియారంలో 24 అవర్స్ గడవలేదు. ఎందుకంటే ఇప్పుడు టైమ్ వచ్చేసి 4:00 అవుతుంది ఆఫ్టర్‌నూన్. సో, అంటే మార్నింగ్ నేను 10కి డిశ్చార్జ్ అయినా గాని సరే, నాకు అక్కడ క్యాలెండర్‌లో డేట్ మారుతుంది గానీ, నాకు 24 అవర్స్ గడవట్లేదు. సో, దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ రూల్. 24 అవర్స్ కంటే ఎక్కువ మీరు హాస్పిటలైజేషన్ అయినప్పుడే మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఎన్‌ఫోర్స్‌లోకి వస్తది. అండ్ ఇది బేసిక్ కండిషన్. మరి దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏముంటాయి? ఈ 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అనేది దేనికోసం అవుతాం మనము? సో, జనరల్‌గా యాక్సిడెంట్ రిలేటెడ్ సర్జరీస్. సో, యాక్సిడెంట్ రిలేటెడ్ సర్జరీస్. ఎందుకు నేను సర్జరీస్ అని చెప్పి రాసాను అని అంటే గనక, సో, యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు బోన్ ఫ్రాక్చర్ అవ్వడము, సో, ఇలాంటివి జరుగుతాయి. ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేస్తాడు డాక్టరు? నార్మల్‌గా సిమెంట్ ఎక్స్‌రే తీస్తాడు, సిమెంట్ పట్టి ఏసిస్తాడు, పంపించేస్తాడు. కానీ బోన్ మొత్తం విరిగిందని అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఒక రాడ్ ఏసి సర్జరీ చేస్తాడు. సో, అలాంటి సినారియోలో మాత్రమే మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది పనిచేస్తది. సో, అలాంటి యాక్సిడెంట్‌లనేవి ఈరోజు మనం పాలిసీ కడితే నెక్స్ట్ డే నుంచెల్లే మన కవరేజ్ అనేది స్టార్ట్ అవుతాయి. అలాంటి సర్జరీస్ అన్నీ కూడా. నెక్స్ట్ సిక్‌నెస్, ఇల్‌నెస్ అంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, కరోనా కావచ్చు, అండ్ అపెండిసైటిస్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు ఈరోజు పాలిసీ కట్టిన తర్వాత 30 డేస్ అయిపోయిన తర్వాత, సో, 30 డేస్ మనం వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మనకు ఐడెంటిఫికేషన్ అవ్వాలి. 30 డేస్ లోపల ఐడెంటిఫై అవ్వడం కాదు. అసలు మీకు ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవ్వడమే 30 డేస్ తర్వాత ఐడెంటిఫై అయ్యి 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయ్యేంత సివియారిటీ మీ ప్రాబ్లమ్‌కి ఉంటే, లైక్ ఇప్పుడు జ్వరం వచ్చింది. నార్మల్ టెంపరేచర్ 99 లేకపోతే 100 ఉంది. మీకు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నా గాని సరే, ఎక్కడ చూసినా గాని సరే ఏ ఇన్ఫెక్షన్ లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. సో, మీకు నర్వస్‌గా ఉంది. సో, అంత మాత్రాన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి మీరు వెళ్లి హాస్పిటల్‌లో నేను అడ్మిట్ అవుతాను, నేను కవరేజ్ తీసుకుంటాను అంటే ఇవ్వరు. మీ రిపోర్ట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు మీకు ఆహ్, డెంగ్యూ గానీ, మలేరియా గానీ, టైఫాయిడ్ గానీ పాజిటివ్ అని మీ రిపోర్ట్‌లో కనబడతాయి. అట్ ద సేమ్ టైమ్ ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం గానీ, సో, ఏదైనా ఇన్ఫెక్షన్స్ యూరిన్‌లో గానీ, బ్లడ్‌లో గానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఐడెంటిఫై అవ్వడం గానీ, అది చాలా సివియారిటీగా ఉండి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేంత సిట్యుయేషన్స్ ఉన్నప్పుడే డాక్టరు వాళ్ళ అబ్జర్వేషన్‌లో ఉంచాలి అని చెప్పేసి అని అనుకుంటారు. యాస్ వెల్ యాస్ కంపెనీ కూడా మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌ని యాక్సెప్ట్ చేస్తది. నేను చెప్తుంది ఏదో ఒక కంపెనీ, 2 కంపెనీల గురించి కాదండి. ఈ బేస్ మీదనే ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆహ్, జనరల్‌గా ఇక్కడ ఒక్క దగ్గరనే మనకు చాలా వరకు ఇండియాలో అన్ని హెల్త్ ఇన్స్యూరెన్స్‌లలో ఇక్కడే మేజర్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకనంటే ఇప్పుడు పాలసీ తీసుకుంటాడు, ఏదో ఒక సర్జరీకెళ్తాడు. కిడ్నీలో స్టోన్ వచ్చిందండి, లేకపోతే వెరికోస్ వెయిన్స్ అని చెప్పేసి. మీరు హెడ్ దగ్గర నుంచి మొదలుపెడితే కింద చిటికెన వేలు వరకు ఏ సర్జరీ డాక్టర్ వాళ్ళ నోట్లో నుంచి సర్జరీ అనే పదం వచ్చింది అని అనుకోండి. వాటెవర్ ఇట్ మే బి ఎక్సెప్ట్ యాక్సిడెంట్ల ద్వారా అయ్యే సర్జరీలు తప్ప. అండ్ హార్ట్ అటాక్ వల్ల అయ్యే సర్జరీలు కాకుండా. సో, ఇవి మనకేంటంటే గనక 24 మంత్స్ మనం వెయిట్ చేయాలి. 24 మంత్స్ అంటే జనరల్‌గా ఏంటి 2 ఇయర్స్. సో, 2 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. 2 సంవత్సరాలు పూర్తవ్వాలి అనంటే మీరు ఎగ్జాంపుల్ ఈరోజు పే చేశారనుకోండి.
ఒకటో పేమెంట్ అవుతుంది, 12 నెలలకు రెండవ పేమెంట్ అవుతుంది, 24 నెలలకు మూడవ పేమెంట్ అవుతుంది. అంటే 3 సార్లు పేమెంట్ అయిన తర్వాతనే మీరు సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే వెరికోస్ వెయిన్స్ కానీ, లేడీస్కి గర్భాశయంలో గడ్డలు వచ్చే ప్రాబ్లం కానీ, స్పైన్ సర్జరీ కావచ్చు, క్యాటరాక్ట్ సర్జరీలు కావచ్చు. సో ఇలాంటి ఏ సర్జరీ అయినా కానీ సరే మనకు 24 నెలలు వెయిట్ చేస్తేనే మనకు కవరేజ్ అనేది అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి సర్జరీస్ అనేవి కవరేజ్ అనేది అవుతాయి. నెక్స్ట్ క్యాన్సర్ రిలేటెడ్. అసలు క్యాన్సర్స్ అనేవి ఎప్పటి నుంచి కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత 180 డేస్ తర్వాత నుంచి 180 రోజులు గడిచిన తర్వాత ఐడెంటిఫై అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, మీకు ప్రాబ్లం ఇప్పుడు ఉంది బట్ 180 రోజుల తర్వాత నేను తీసుకుంటాను అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అవుతుంది. సో మనకు ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఫస్ట్ పాలసీ తీసుకునేటప్పుడే మనం డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకపోతే ఫర్దర్గా మీరు హాస్పిటలైజేషన్ అయినప్పుడు పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళకి కనుక ఐడెంటిఫై అయితే కనుక మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు నిర్దాక్ష్యంగా. సో కాబట్టి క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా 180 డేస్ తర్వాత ఐడెంటిఫై అయ్యింది అని అనుకుంటే కనుక మీకు క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కవర్ అనేది చేయబడతాయి. అండ్ ఇంకొక మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఈ రోజులలో చాలామందికి మనకు ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్, దీన్ని షార్ట్కట్లో నేను ఏబిసిడి అని రాస్తాను. ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్. ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన బాడీలో ఉంటే అంటే ఇంట్లో ఎవరికైనా ఉంటే వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లు అంటారు. సో అవే కావచ్చు, ఆల్రెడీ ఇంకేదైనా ఫర్దర్గా ప్రాబ్లమ్సే కావచ్చు. మనకు పాలసీ తీసుకునేప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకోండి, మీరు కంపెనీకి డిస్క్లోజ్ చేసిన తర్వాత పర్టికులర్ ప్రాబ్లమ్ని బట్టి కంపెనీ మీ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా డిక్లైన్ చేయొచ్చు. ఆ పర్టికులర్ పర్సన్కి కాకుండా మిగతా వాళ్ళకి తీసుకోమని చెప్పొచ్చు. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు 30 డేస్ వెయిటింగ్ పీరియడ్తోనే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి 31 రోజు నుంచే కవరేజ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఆ డబ్బులు కట్టను, ఎక్స్ట్రా కట్టుకోను అని అంటే అది కంపెనీ టు కంపెనీ, పాలసీ టు పాలసీ మారుతుంది. సో జనరల్గా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 36 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ పెడతారు. అంటే నేను ఎక్స్ట్రా ప్రీమియం కట్టను అని అన్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి. సో లేదు నేను కడతాను అని అంటే మేము 31 రోజుల నుంచే కవరేజ్ అనేది ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్ కాకుండా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు రాడ్ పడింది, యాక్సిడెంట్ అయింది, కాళ్ళలో రాడ్ ఉంది, ఇప్పుడు ఆ రాడ్ తీసేయాలి. సో అలాంటి ప్రాబ్లమ్కి మరి ఎన్ని రోజులలో కవర్ అవుతుంది అని అంటే కనుక వాళ్ళు చెప్తారు. మీరు పాలసీ చేసేటప్పుడు మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు పాలసీ బాండ్లో మెన్షన్ చేస్తారు. ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పాలసీ బాండ్లో మెన్షన్ చేస్తారు. పర్టికులర్గా మీకు ఇన్ని మంత్స్కి మేము కవర్ చేస్తాము, ఇన్ని ఇయర్స్ తర్వాతనే ఈ పర్టికులర్ ప్రాబ్లం కవర్ చేస్తాము, లేదంటే అసలు ఎప్పటికీ కూడా ఈ ప్రాబ్లం మేము కవర్ చేయము అని చెప్పి చెప్తారు. అందుకనే మీ పాలసీ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మీ పేరు, మీ ఏజు, ఎవ్రీథింగ్ అన్ని ప్రాపర్గా మెన్షన్ అయ్యాయా, మీరు చెప్పిన ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ మీ పాలసీలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ ఏజెంట్ చెప్పాడు అని కాదు, 100% అవన్నీ మెన్షన్ అయ్యాయో చూసుకునే బాధ్యత మీది. ఎందుకనంటే వాళ్ళు ఏదో హరీలో ఉంటారు కావచ్చు. సో ఆ తర్వాత చూడకపోతే ఒక 5 ఇయర్స్ తర్వాత అది నష్టపోయేది మీరే. సో కాబట్టి పర్టికులర్గా ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఫస్ట్ డిస్కస్ చేయండి మీ అడ్వైజర్తో, మీ రెస్పెక్టివ్ పర్సన్తో డిస్కస్ చేసి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే పాలసీలోకి ముందుకెళ్ళండి. అండ్ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో జనరల్గా ఇవన్నీ ప్లాన్ చేసి వచ్చేటియా కాదు కదా. క్యాన్సర్ ప్లాన్ చేస్తే వచ్చేదా? మనం ప్లాన్ చేసుకోము కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రావాలని చెప్పేసి మీరు మొబైల్ కొనాలంటే ప్లాన్ చేస్తారు, కార్ కొనాలంటే ప్లాన్ చేస్తారు, ఇల్లు కొనాలంటే ప్లాన్ చేస్తారు. అవన్నీ ప్లానింగ్లో ఉన్నప్పుడు ఆ ప్లాన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అన్నప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజేషన్ కోసం ఈ డబ్బులు తీసుకెళ్ళి పెట్టకూడదు అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు అని అన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో తప్పలేదు కదా. సో ఒక తెలుసుకోవడం కోసం ఒక ముందడుగేశారు, యాజ్ వెల్ యాజ్ దాన్ని పూర్తి చేయండి. ఎందుకంటే వి కాంట్ ప్రెడిక్ట్. ఎందుకంటే మనం తీసుకుంటున్న ఫుడ్ కంప్లీట్లీ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. మనకి ఇంకా ఫ్యూచర్లో క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేడియేషన్ వల్ల ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము, ఎన్నో థింగ్స్. మీరు ఆల్రెడీ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే చాలు అసలు మొత్తం మనం ఏం తింటున్నాం అనేది వాళ్ళే చెప్తున్నారు. సో అట్లాంటప్పుడు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో దెన్ ఆఫ్టర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ప్లాన్ చేయండి. సో ఫర్దర్గా డీటెయిల్స్ కోసం మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళను కూల్గా వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.